గదుల్లో మట్టి సరి చేయడానికి మనుషులైతే వచ్చేసారు మామ ఇవాళ. ఇంకేవాళ మన వీడియోలోకి వచ్చేస్తే మన గదుల్లో ప్రొక్కలైన్తో మట్టి అయితే పోపించాం కదా, ఆ మట్టిని అయితే ఇప్పుడు లెవెల్గా అయితే మనుషులను పెట్టి అయితే సరి చేపిస్తున్నాం మామ. ఇంకొని చూసారా ఎంత దెబ్బలుగా పోపించాము. అదంతా ఎందుకు పోపించాం అంటే ఈ టేప్ అయితే కొంచెం మెరకైతే రావాలి, అందుకోసం స్లాబ్ కింద ప్లేస్ లో అయితే మెరకైతే రావాలి, దానికోసం అయితే ఇక్కడ ఎక్కువ అయితే పోపించాం. ఇంకా అదంతా మనుషులను పెట్టి ఇటు పక్క పోపించి ఇదంతా లెవెల్గా అయితే చేపియాలన్నమాట, పునాది రాళ్ళు కనపడేటట్టు. ఇంకెళ్ళనైతే మనం ఎతకలేం కాబట్టి మన మేస్త్రి గారికి అయితే అప్పచెప్పాడు అనమాట. మేస్త్రి గారు మంచి వాళ్ళని ఎవరిని చూసి పెట్టండి, డబ్బులు ఇచ్చేద్దాం అని చెప్పాడు. ఇంకా మేస్త్రి గారు అయితే మాట్లాడారు అనమాట ఒక 5గురిని. ఇంకా వీళ్ళు గదుల్లో మట్టి అటు స్లాబ్ కింద మట్టి ఇదంతా సరి చేసినందుకు 5500 అయితే తీసుకున్నారు మామ. ఇంకా మాట్లాడాం, మొత్తం కాంట్రాక్ట్ ఇచ్చేయడం అనమాట. కూల్ లెక్కిస్తే మనం దగ్గరుండి చేపియాలి, అదంతా మనం చేపిలేం కాబట్టి కాంట్రాక్ట్ లెక్క అయితే ఇచ్చేసాం. ఇది కూడా ఇంకా మట్టి మొత్తం లాస్ట్ లో సరి చేసేయాలి మామ. లాస్ట్ లో సరి చేసాక చూపిస్తా అవుట్పుట్ ఎలా వచ్చిందో మీరు కూడా చూసేయండి. అంత మట్టి అదంతా లెవెల్ గా లాగుతున్నారు వీళ్ళే. ఇంక 5500 ఎక్కువ అంటారా తక్కువే అంటారా మీరే కామెంట్ చేసేయండి మామ. మేమైతే తక్కువే అనుకుంటున్నాం ఈ 5500. ఇంక వాళ్ళ ఇంటి దగ్గర కూడా మనమే అనమాట సైట్ మొత్తం చూసుకునేది. మా డాడీకి డబ్బులు అప్పచెప్పడం, మా డాడీకి నాకు డబ్బులు ఇవ్వడం. ఇంక వాళ్ళు కూడా సైట్ దగ్గర మనమే ఉన్నాం అనమాట. ఇంకా 5500 మట్టి సరి చేసిన వాళ్ళకి డబ్బులు అయితే ఇచ్చేసాం మామ. ఇంకా మట్టి సరి చేసింది అయితే చూపించేస్తా చూడండి మామ. ఇంకా ఇందాకలు ఎలా మట్టి దెబ్బలాగా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో చూసేయండి. ఇంకా పునాది రాళ్ళు మొత్తం క్లారిటీగా అయితే కనిపిస్తున్నాయి మామ, ఫ్లాట్ గా అయితే చేపించేసాం. ఇంకా దీని మీద మామ రేపు నుంచి కట్టుబడి అయితే మొదలైద్ది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని కొంగేయాలి మామ. దీనికైతే మంచిగా వాటర్ పెట్టేసి బాగా కూరవాలన్నమాట, వైబ్రేటర్ తెచ్చి ఏదో ఒకటి తెచ్చి అయితే దీన్ని మట్టికి బాగా కొంగేయాలి ఈ మట్టిని. తర్వాత దీని మీద కట్టుబడి అయితే స్టార్ట్ చేస్తారు టాపీ మేస్త్రి గారు. ఇందాకల వరకు ఇప్పుడు వరకు తేడా అయితే చూసేయండి మామ. ఇదైతే స్లాబ్ కింద ఏరియా మామ. ఇటు కూడా మట్టి అయితే సరి చేశారనమాట. పక్కది వచ్చేసి పక్క వాళ్ళ చోటు అనమాట. మనది ఎక్కడ వరకే ఉంది, ఆ కొబ్బరి చెట్టే మన సరిహద్దు అనమాట. ఇది వచ్చేసి ఎదర్ నుంచి వ్యూ మామ. చూడండి ఎలా వచ్చిందో, ఫ్లాట్ గా అయితే వచ్చేసింది మట్టి. పునాది అయితే క్లారిటీగా అయితే కనిపిస్తుంది. ఇంత హైట్ లో ఉంది మామ మా ఇల్లు ఇప్పుడు. ఈ వీడియోకి అయితే ఇంతే మామ. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేసేయండి మామ. నెక్స్ట్ వీడియో కనుక మేము మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ ఫాలో అయితే చేసేయండి మామ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే బాయ్.